మాకు గోల్డెన్ ఆఫర్. ఈ ఆఫర్ తీసుకునేది ఫస్ట్ ఎక్కువ స్కోర్ ఉన్నోళ్ళు, ఓకేనా? అంటే ఎవరు ఇప్పుడు నీలిమ గారు ఆడతారు అనమాట. నీలిమ గారు మీరైతే డైరెక్ట్ గా ఆడేయచ్చు, వస్తాయి 80 కాయిన్లు. నెక్స్ట్ లీడ్ లో ఉన్న గీత గారు మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇచ్చి ఆడాలి, అండ్ మీరిద్దరు ఆడాలంటే 20 కాయిన్స్ ఇచ్చి ఆడాలి. ఓకే ఫైన్. నీలిమ గారు వచ్చేయండి, స్టార్ట్. రోజు నేను కంగారు పడుతూ ఉంటా ఎవరికి ఏమవుతుందో అని చెప్పి ఈ రౌండ్ లో, కానీ ఇవాళ మీరు ఉన్నారు కాబట్టి నేను చాలా బిందాస్ ఉన్నా. అందుకే మీకు కూడా హ్యాండ్ పెయిన్ వచ్చింది, ప్రాక్టీస్ చేసి తెలిసిపోయిందా యాక్టింగ్ అది? ఓకే రావట్లేదా? ఇలా పట్టుకోండి, తిప్పండి, తీయండి. ఎందుకు రాదండి? ఎవరి కోసం రాదండి? అలాగే తీయండి. ఇంకోటి కూడా అదే పెట్టండి, ఇది ఇంకా పెట్టు. అది బేబీ, ఇది మమ్మీ, అంతే. మీరే అనాలంటే బయటికి అనేయచ్చు. రామల గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చా? క్వశ్చనా? అడగండి అడగండి. ఈవిడ ఎలాగో తీయడానికి టైం పట్టేలా. ఒక తట్ట ఉంటుంది, ఒక తట్ట, దానిపైన బుట్ట, బుట్ట పైన బిందె, బిందె పైన పంజరం, పంజరంలో కోడి పుంజు ఉంటుంది. తట్ట, బుట్ట, బిందె, పంజరం, కోడి పుంజు. పంజరంలో కోడి పుంజు ఉంది. ఆ కోడి పుంజు గుడ్డు పెడితే ఎందులో పడుతుంది? పంజరంలోనే పడుతుంది. చేసి మీ టైం అయిపోయి చాలాసేపు అయింది, కానీ ఆడుకుంటారంటే ఆడుకోండి. మీరు తట్టలో పడుతుంది. మీరు బాగా చెప్తారు అనుకున్నాను. థింక్ చేయండి. యాక్చువల్లీ పగిలిపోతుంది నాకు తెలుసు, బట్ ఇది డిఫరెంట్ గా చెప్దామని ఆలోచిస్తున్నా నేను. ఓహో తెలుసా? కవరింగ్. కోడి పుంజు అసలు గుడ్డు ఎందుకు పెడుతుందండి? పెట్ట కదా పెట్టేది. అసలు మీ క్వశ్చన్ రాంగ్. వాట్ ఇస్ దిస్? పుంజు ఎక్కడన్నా పెడుతుందా అండి? పెట్టదు, అందుకే అడుగుతున్నాను లాజిక్ గా క్వశ్చన్. మీ ఊర్లో ఏమైనా పెట్టిద్దేమో అని. మనకి కోళ్ళకి అసలు సంబంధమే లేదు అసలు. ఓకే, మంది 30 మాత్రమే వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ గీత గారు, రెడీ? -10. ఓకే తీయండి గీత గారు. చాలా వేస్తుంది తెలుసా? ఇలా ఇలా పట్టుకోండి, ఇలా. నెక్స్ట్ అసలు లేవట్లేదు. గీత గారు దీన్ని రీల్ చేద్దామా? బాగుంటది. ఒక మంచి ఆడియో వేసుకోండి వెనకాల. ఏ పాట బాగుంటది దీనికి? ఏ పాట కేజీఎఫ్ కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ సలాం రాకీ బాయ్ వచ్చింది. ఆ చెయ్యి ముందుకు పెట్టండి. రాలే రాలే రాలే, చాలా బరువు ఉంది అసలు. చెయ్యి చూస్తుంటే ఈజీ అనిపిస్తుంది, చూస్తుంటే చాలా విషయాలు మనకి చాలా ఈజీగా అనిపిస్తాయి, చేస్తుంటేనే తెలుస్తుంది. అదే స్టార్ వన్ టీవీలో చూస్తే ఈజీగా అనిపించింది, ఇక్కడికి వచ్చి ఈ రౌండ్ ఒకటి నిజంగానే అంటే చిన్న టెక్నిక్. నాకు కూడా కొన్ని ఒక 50-60 ఎపిసోడ్ల తర్వాత నాకు టెక్నిక్ అర్థమైంది, అప్పుడు నాకు వచ్చింది ఇది. చెప్పండి టెక్నిక్ ఏంటో. నేను ఇందాక నుంచి చెప్తూనే ఉన్నా, ఇలా హ్యాండ్ మీద పెట్టుకోండి, హ్యాండ్ మీద పెట్టుకోండి అని. అలా తీయండి. ఇది రాట్లేదు, చెయ్యే పెట్టలేదు. ఓకే 30 కాయిన్స్ అయితే యూ కెన్. అండ్ నెక్స్ట్ మీరే విజయలక్ష్మి గారు, -20 కాయిన్స్ తీసేసుకోండి. మీరు ఇందాక నుంచి లోపల కౌంటర్లు వేసుకుంటున్నారు కదా అందరు మాట్లాడేదానికి. అవునా కదా? అసలు ఈవిడ బయటకు ఒక వాయిస్ మాట్లాడుతున్నారు, లోపల ఇంకొక మామూలు కౌంటర్లు వేసుకోవట్లేదు. అసలు మన అందరం మాట్లాడుకుంటుంటే చూద్దాం ఏం తీస్తారు. కంపెనీ విజయ జాగ్రత్త. విజయ గారు ఇలా 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 పట్టుకోండి. అలా రాదు విజయ గారు, స్ట్రైట్ గా అక్కడ తిప్పితే మీ వేలు నలిగిపోతాయి. చెప్పానా? ఇక్కడ ఇలా 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 పట్టుకోండి. 4 ఫింగర్స్ వెనకాల పెట్టండి. 4 ఫింగర్స్ వెనకాల పెట్టండి, 1 ఫింగర్ పైన పెట్టండి. అలే పడిపోయింది.
ఆవిడకి చెప్పా తక్కువ తీశారు. చక్కగా అలా వినొచ్చు కదా. అయ్యయ్యో ఇలా పట్టుకోండి 4 ఫింగర్స్ వెనకాల పెట్టి ఇట్లా కరెక్ట్ గా సెంటర్ లో మీరు అడ్డదిడ్డంగా ఐ మూలుగా పట్టుకుంటున్నారు. వెయిట్ అయితే వెయిట్ ఎడ్జికి పట్టుకో అట్లా పట్టుకో అలా అలా మీరు అమ్మా ఎలా అలా వచ్చింది. అబ్బా కమాన్ చాలా వెయిట్. ఇది అద్దకు మించి ఉంది కదా. చాలా బరువు ఉంది అసలు. ఇట్స్ ఓకే టైం అయిపోయింది. 30 కాయిన్స్. ఇప్పుడు దీనికి మీరు వేసుకున్న కౌంటర్ ఏంటి చెప్పండి. ఈజీగా తీయాలి అనుకున్నాను. అనుకున్నారు వీళ్ళిద్దరు ఓవరాక్షన్ చేస్తున్నారేమో అనుకున్నారు కదా. అదిగో చెప్పారా నేను అనుకున్నారంట. ఓకే 30 కాయిన్స్ విజయలక్ష్మి గారు. శిరీష గారు -20 ఓకే తీసేయండి. మీరు ఒక్కళ్ళన్నా 2 తీస్తే కమాన్ ఈ ఎపిసోడ్ లో ఒక 80 వచ్చిన వాళ్ళు ఉంటారు ఈ రౌండ్ లో. కమాన్. లేదు మేము ఏది చేసినా కలిసే చేస్తాము, అందరూ అంతేనా? ఈక్వల్ గానే చేస్తాము. స్నానం కూడా కలిసి చేస్తారా? స్నానం అనలేదు, మరి ఇక్కడ గేమ్ గజ్జలో అంటారు బాబు. అసలు విజయలక్ష్మి ఏంటి మీరు అసలు మీ నవ్వుకి నాకు ఇంకా పంచుకొస్తున్నాయి అసలు. మేడం కష్టంగా ఉంది. కాదండి నేను చెప్పిన మాట వింటారా? దాన్ని నించోబెట్టండి ఫస్ట్ చెప్తాను. నేను చెప్పించి స్టెప్ 1 నించోబెట్టండి దాన్ని. అసలు మోయలేకపోతుంది. నేను స్టెప్ 2 చెప్పలేదే. నించోబెట్టండి దాన్ని. స్టెప్ 2 ఇగో 4 ఫింగర్స్ వెనకాల 1 ఫింగర్ పైన. వెరీ గుడ్. తీయండి అలాగే బయటికి తీయండి తీయండి. కమాన్ శిరీష. ఈజీ. తీయండి తీయండి కమాన్. అంతే అంతే కమాన్ కమాన్. అలాగే తీయండి. దాన్ని ఇలా మీరు వంకరగా తీసారా? ఇందాక ఎలా పట్టుకున్నారు? బరువు ఉంది మేడం. అప్పుడు హ్యాండ్ మీద పెట్టుకోండి. హ్యాండ్ మీద అరచేతి మీద అరచేతి మీద. వెయిట్ సరే మీకు స్టెప్ 1 స్టెప్ 2 కరెక్ట్ టైం. స్టెప్ 1 స్టెప్ 2 కరెక్ట్ మీకు. కమాన్ తీయండి. అంతే అంతే. ఆ రింగులు పక్కన పెట్టచ్చు కదా కాసేపటికి. పోతేమో మేడం. పోతాయా? దొంగలా కనపడతాను. శ్యామల గారు మీరు డిసైడ్ అయిపోయారు అందరికి హ్యాండ్ పెయిన్ చేయాలి అని. నాకు అర్థమైంది. అయిపోయింది. మీరన్నా తీస్తారేమో అనుకున్నా నేను. ఓకే 30 కాయిన్స్ శిరీష గారు. థ్యాంక్ యూ మేడం. ఏది చేసినా అందరూ కలిసే చేస్తారంట. అలాగే అందరూ కలిసి ఒకటే తీసారు. చెప్పారు కదా టెక్నిక్స్, ఏం అదే చెప్పాలి? ఏదో టెక్నిక్ చెప్పారు కదా, అదే టెక్నిక్. స్టెప్ 1 స్టెప్ 2. నేను ఇవాళే షోల్డర్ స్టెప్ 1 ఇలా పట్టుకోండి, ఇలా హోల్డ్ చేయండి. స్టెప్ 2 ఇలా ఫ్లాట్ గా పెట్టేసేయండి. అది ముందు మీరు అంటే లోపల ఈజీగా వచ్చేస్తది. సెకండ్ తీయండి, ఫస్ట్ వద్దులేండి. First వద్దా మీకు? వద్దు. మీ చేతులు సన్నగా ఉన్నట్టున్నాయి. కమాన్. అంతే అంతే అంతే. చేయి రావట్లేదే, గోల్డ్ బార్ వచ్చింది కానీ. దేవుడి దేవుళ్ళు వచ్చింది లేదా పరుగు పోయేది. దేవుడి దేవుళ్ళు వచ్చింది లేదా పరుగు పోయేది. సో ఈ రౌండ్ అలా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్లు లీడింగ్ అయితే ఆవిడే ఉన్నారు నీలిమ గారు. ఇప్పుడు